ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో స్టేట్ లో ఉన్న పరిపాలన బట్టి కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ అసలు డెవలప్మెంట్ విషయంలో కూడా ఏమీ లేదని అంటారు. మీరైతే ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే విజనరీ ఉన్న మనిషి అండి ఆయన, ముందు చూపు ఉన్న మనిషి. రెండోది ఏంటంటే ఆయనకు ఉన్నంత అభివృద్ధి కోసం అవగాహన ఎవరికి లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా చేస్తామని చెప్పేవాళ్ళు కానీ మాటలు కానీ చేతలు లేవండి ఎవరి దగ్గర కూడా లేదండి. ఇప్పుడు మనకి గోదావరి నదీ తీరం ఉందండి, మాది గోదావరి నదీ తీరం ఆయన పుష్కరాల్లో చేశారంటే మరి అద్భుతంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేశారండి. గోదావరిలో ఎక్కడ తుక్కు పేపర్ కనబడేది కాదండి. ఈ రోజు గోదావరి మురికి కాలువ అన్నట్టుగా ఉందండి రాజమండ్రి పుష్కరాలు కలిపేస్తున్నారు. రెండోది క్లీన్ చేసేది లేదండి, అక్కడ క్లీన్ చేసేది కూడా లేదు. ఇప్పుడు రోడ్ మీద బ్లీచింగ్ కొట్టాలన్నా కనీసం దోవల మంది కొట్టాలన్నా ఆ ఏరియాలో ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ వస్తే ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలు గుర్తొస్తారు వీళ్ళకి. ఏంటి బ్లీచింగ్ కొట్టడానికి కానీ దోవల మంది కొట్టడానికి కానీ, లేకపోతే ప్రజలు ఉన్నారన్న సంగతి కూడా గుర్తుండదు. నాయకులు భద్రత కోసం కొడతారు బ్లీచింగ్ కొట్టిన ప్రజల భద్రత వీళ్ళకి అనవసరం అండి. రాజమండ్రి డెవలప్మెంట్ ఎలా ఉందండి? రాజమండ్రి డెవలప్మెంట్ అప్పటితోనే అయిపోయిందండి, 2019తోనే అయిపోయిందండి. స్టేట్ లో డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? స్టేట్ లో డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? గవర్నమెంట్ లేదు కదండి. గవర్నమెంట్ ఎక్కడ ఉందండి? గవర్నమెంట్ లేదు స్టేట్ లో. వాళ్ళు శుభ్రంగా తింటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఆ రోజు 1600 రూపాయలు ఎడితే ఇసుక లారీ వచ్చిందండి, ఈ రోజు 10,000 రూపాయలు ఎడితే ఇసుక లారీ వస్తుందండి. ఈ రోజు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏది లేదండి. కూలి పనివాడికి కూలి లేదండి, డబ్బు ఉన్నవాడు నడుస్తున్నాడండి, గంజా అమ్ముకున్నవాడు బాగున్నాడండి, దొంగతనాలు చేసేవాడు బాగున్నాడండి, కష్టపడి పిల్లలు పెంచుకునే వాడికి బతుకు లేదండి ఈ రోజున. ఇప్పుడు రాజమండ్రిలో చాలా మంది మెయిన్ గా చాలా సమస్యలు అంటున్నారు. మరి మీరైతే గుర్తించిన సమస్య ఏంటి? ఇక్కడ గంజా బ్యాచ్ ఎక్కువైపోయిందండి. గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయారండి, ఇక్కడ బాగా ఎక్కువైపోయారు. అంత ముందు ఉండేవారు 10% ఉండేవారు, అది ఇప్పుడు 90% వెళ్ళిందండి. వాళ్ళు ఒకవేళ ఇవాళ పోలీసులు ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ రేపు పొద్దున అక్కడే ఉంటున్నారండి. వాళ్ళు ఒక గంజా కాల్చినాడు, గంజా అమ్మినాడు 24 గంటల బయటకు వస్తున్నాడు అంటే అది పెద్దోళ్ళు చెయ్యాలి, అండదండలు లేకుండా రారు కదండి. సిటీ కమిషనర్ గానీ ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ అలా పట్టించుకో ఎవరి పనులు చేసుకుంటున్నారండి. నా పని అది, మీ పని మీదండి అంతే. గురవుతున్నారు కదండి. ఈ రోజు 10 ఆడిన తర్వాత బయటకు వెళ్ళాలంటే లేడీస్ తో భయం వేస్తుందండి. ఈ రోజు థియేటర్లు కూడా చాలా మటుకు బోసిపోవడానికి కారణం అదే. ఒకప్పుడు రాజమండ్రిలో థియేటర్లు అంటే సెకండ్ షోలు బీభత్సంగా ఉండేవండి. ఈ రోజు సెకండ్ షోకి వెళ్ళేవాడు కూడా లేడండి ఇక్కడ. థియేటర్ లేదు, మీరు చూసుకోండి. ఏ థియేటర్ ఎంత కొత్త సినిమా అయినా సరే సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాడు లేడు ఈ రోజు. కష్టం, చాలా భయానకంగా ఉందండి. ఎప్పుడెప్పుడు అడవిలో ఉన్నట్టు ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉందండి. అది ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారు అండి ప్రజెంట్ ఎమ్మెల్యే. ప్రతిపక్షం కదండి. ప్రతిపక్షం మాట ఎవరు వింటారండి? ప్రతిపక్షం మాట ఎవరు వినరండి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళని చెప్పు నెక్స్ట్ ఎలా గెలుద్దామని చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఉన్నది ఏం చేద్దామని చూస్తలేదండి. ఇప్పుడు రాజమండ్రి ఇప్పుడు వచ్చి డెవలప్మెంట్ లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ అండి, ఆ తర్వాత ఏం లేదు. సపోజ్ సెంట్రల్ జైలు దగ్గర కానివ్వండి, వేరే చోట కానీ మంచి గ్రీనరీ తీసుకొచ్చారండి ఆయన. అందంగా మొక్కలు నాటి 10 మంది వచ్చి కూర్చోడానికి. ఈ రోజు దానికి మెయింటెనెన్స్ లేదండి, కనీసం మొక్కలకు నీళ్ళేసే దిక్కు లేదండి. అంటే ఏదో కొత్తగా 4 మొక్కలు నాటి ఆ మొక్కలకు నీళ్ళు వేసుకుని అక్కడ రంగులు వేసుకోవడం అయ్యే సరిపోతుందండి. ఏవి పట్టించుకోవట్లేదు. నేను ఒక డ్రైవర్ అండి, ఆటో డ్రైవర్ కాకుండా మామూలుగా ప్రైవేట్ గా డ్రైవర్ గా వెళ్తానండి. ఈ హైదరాబాద్ కానీ తమిళనాడు కానీ వెళ్ళామనుకోండి, మీది ఎక్కడ రానా అంటే రాజమండ్రి మన పలానా ఆంధ్ర అన్నాం అనుకో, మీ రాజధాని ఏదైనా అడుగుతున్నారు. బుర్రలా ఉంచుకుంటున్నాం. ఎందుకంటే బుర్రలా ఉంచుకుంటున్నాం. ఏం చెప్తామండి? రాజధాని ఎక్కడండి? మీకేం తెలుసా రాజధాని ఎక్కడ? తెలుసా మీకు? తెలియదు. సీఎం గారికే తెలియదు. 3 రాజధానులు ఎక్కడ ఆయనకే తెలియదు, మనకేం తెలుసు? అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ మంచిదేనంటారా? 3 రాజధానులు చాలా మంచిదండి. ఎందుకంటే అండి 3 రాజధానులు బట్టి రాజధాని కట్టక్కర్లేదండి. 3 రాజధానులు పేరు పెప్పిస్తాం అనుకోండి, 3 రాజధానుల మీద ఉంటారు జనాలు. రాజధాని కట్టక్కర్లేదు కదా. ఇప్పుడు జనాలు ఇదే కొట్టుకున్నారు తప్ప రాజధాని కట్టమని ఎవరన్నా అడిగారు? పాపం అమరావతి రైతులు ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారు అని అంటే 5 ఏళ్ళు 2 ఏళ్ళు కరోనా పోయింది, ఇంకా 3 ఏళ్ళు ఏం చేస్తాడు, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తేనే కదా తెలిసేదని అన్నారు. ఇంకా 5 ఏళ్ళు మరి ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ 5 ఏళ్ళు ఆయనకు పరిపాలన ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఏముంటుందండి, మొత్తం ఆంధ్ర ఖాళీ అయిపోతుంది. సమస్య లేదు. ఆంధ్రాలో ఎవడ ఉండడు, ఇంకా దొంగలో బ్లేడ్ బెచ్చుకెళ్ళి తప్ప ఎవరు ఉండరు. కష్టపడి బతి కూడా ఎవడ ఉండడు. ఇంకా అప్పుడు మనం చూసారు కేసీఆర్ గారు తరువు కొట్టారు, ఆంధ్రాలో పోండ్రు అని పక్క రాష్ట్రాలు కుడించుకోలేండి మనం. అంతే, సమస్య లేదు. మేము చంద్రబాబు నాయుడు గారు అండి. ఇప్పుడు మరి కూటమి అభ్యర్థి కింద పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసిందండి.
అసలు వీళ్ళు ముగ్గురుతో జగన్ ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారనుకున్నారా? సమస్య లేదండి, సమస్య లేదు, అసలు సమస్య లేదు. ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చేస్తుంది. 135 నుంచి 150 సీట్ల మెజార్టీతో బ్రహ్మాండంగా వస్తుంది. సిద్ధం అని చెప్పి వన్ సైడ్ గా వస్తున్నాను నేను పులిని సింహాన్ని అన్నాడు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పుడు వెనకాల ఎవరు లేనప్పుడు ఒకళ్ళే రాకపోతే ఎవరు వస్తారండి? వెనకాల ఎవరు రానంటున్నారు కదా. అప్పుడు అసలు వెనకాల కూడా ఎవరు రానంటే చెల్లి వ్యతిరేకం అయిపోయింది, తల్లి పారిపోయిందని అన్నాడు. ఎందుకండి ఎందుకు వ్యతిరేకం అవుతారు? ఇంట్లో ఫ్యామిలీ ఎందుకు వ్యతిరేకం అవుతారు? నేను మంచోని కాకపోతే నా వెనకాల ఎవరు రారు? నేను మంచోని అయితే చుట్టుపక్కల బయట వాళ్ళు వస్తారు, ఇంట్లో వాళ్ళు వస్తారు వెనకాల. నేను మంచోని కానప్పుడు నా వెనకాల ఎవరు వస్తారండి? అది ఇప్పుడు తల్లి ఏమో అసలు పిలిచినా కూడా పలకేటట్టు లేకుండా అసలు ఎక్కడికో పారిపోయారన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి పాపం ఆవిడని ఎంత కష్టపెట్టారండి పాపం. ఈయన కోసం తల్లి చెల్లి రోడ్ల మీద తిరిగి ఎండనగా వాననగా తిరిగితే ఈయన సీఎం అవగానే గౌరవాధ్యక్షులు పదవి నుంచి తొలగించారు పాపం. అది ఎంత న్యాయం అండి అది? పాపం ఈవిడ కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు చెల్లి గారు. ఆవిడ పాపం 3000 పై ఎవరైనా ఆడది తిరుగుతుందండి అంతలాగా. వాళ్ళంతలా తిరిగింది ఆవిడ, పైన తిరిగిందండి ఆవిడ. ఏ ఆడదైనా తిరుగుద్దండి అంతలాగా. పిల్లల్ని తండ్రిని భర్తని వదిలేసుకొని తిరిగింది పాపం ఆవిడ. అటువంటి ఆవిడని పట్టించుకోలేదు. మరి వాళ్ళకి బాధ ఉంటది కదా. ఇప్పుడు అదే మనిషి మీద వైసీపీ నాయకులే కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అందరూ కానీ ఆయన మీద ఆవిడ మీద వ్యతిరేకంగా తప్పలేండి. మరి స్కూల్ అండి అది, వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఉంటది కదా. మరి ప్రతిపక్షం అక్కడ చెల్లి అయినా తల్లి అయినా ప్రతిపక్షమే. తల్లి చెల్లి తండ్రి ఉండదండి, అది ప్రతిపక్షం. వాళ్ళు తిట్టాలి. తిట్టబోతే ఎలా ఒప్పుకుంటారండి? రీసెంట్ గా వచ్చేటప్పటికి జగన్ రాయించుకుంటారండి. మీ అభిప్రాయం ఏంటి? రాయించుకుంటారా? అది బాల్ అనుకుంటున్నానండి నేను. లేకపోతే టప్ప 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 సినిమాలో చూస్తారు చూసారా, హీరో ఒక బాల్ తంతే 10 మంది తగులుతుంది ఇలా వెళ్ళి. ఆ టైప్ లో ఎవరో సినిమా స్టైల్లో స్ట్రిక్ట్ అని కొట్టారండి. అక్కడ లాజిక్ ఏంటంటే రాయితో కొట్టారన్నారు, బాల్ తో కొట్టారండి. ఎంత దూరం నుంచి కొట్టినా కానీ ఒకలో తగిలింది, ఇక్కడ తగిలింది. అదే అంటే మొన్న మీరు ఎక్కడో చూసారా, ఒక దిక్కున సిద్ధం సభ పెట్టారు, గుర్తుందా మీకు? గ్రీన్ షీట్లు వేసారు జనం లేకపోతే దాని మీద జనాలు పెట్టడానికి. ఇదే ఆ టైప్ అనుకోవచ్చు కదా. అనుకోవచ్చండి. మరి రాయి ఎక్కడ కనబడలేదు, వీడియోలో రాయి చూపించారండి మీకు. అంటే మీరు మీడియా వారు కదా, రాయి ఎక్కడ కనబడిందండి మీకు? మరి అది మనం ఆలోచించాలి కదండి. అయ్యి ఉండొచ్చండి పాపం. అప్పుడు శ్రీనివాస్ గారండి, ఇప్పుడు సతీష్ గారండి, రేపు ఎవడో. అంతేనండి. అధికారం పొందే ముందు ఎవరినో బలి ఇవ్వబోద్దు. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ నుండి ఆటో కొనుక్కుంటాను, అన్నయ్య కోట సత్తం గుడికి అడిగేలో కోన్ బలిచ్చుకుంటాం. అలాగే వాళ్ళు కూడా అంతేనండి పాపం. ఏం చేస్తాం అంతే. మరి అవ్వకపోతే వాళ్ళ పెద్దలు అవుతారండి. అది దరిదాపుల్లో కనబడదండి. మళ్ళీ ఇంటికి అంటారేంటి? ఇంటికి వెళ్తే మళ్ళీ రావాలి. దరిదాపుల్లో కనబడరండి. ఇంకా సమస్య లేదండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమండి. అందులో సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మంచి పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, వీళ్ళిద్దరికి అండగా మోడీ గారు ఉంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో బ్రహ్మాండంగా ఉంటుందండి. 10 ఏళ్ళు వీళ్ళ చేతిలో పెడితే మళ్ళీ పాత రోజులు వస్తాయండి ఆంధ్రప్రదేశ్కి. లేకపోతే పాత రోజులు రావు. మన పిల్లల భవిష్యత్తు కోసం అయితే మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. మళ్ళీ కానీ గవర్నమెంట్ వచ్చిందంటే అది మాత్రం పక్కా అండి.